పువ్వులు చాలా ఇంకింత తెంపుకరావన్నా. సాల్తి నేను ఆడుకొని పోతున్నా. అమ్మయ్యా, తిరగంగా దొరికిన పువ్వులు దొరికాయి అనుకున్నా. మంచిగానే పట్టుకొచ్చినావు కదా పువ్వులు. ఎవరింటికాడ పట్టుకొచ్చినావు ఈ పువ్వులన్నీ? ఇంకా ముసలం వాళ్ళ ఇంటికాడ తెంపుకొచ్చిన. వాళ్ళు ఎవ్వరు చూస్తలేరని దొంగతనంగా తెంపుకొని ఇంటికి వచ్చిన. మంచి పని చేసినావు. లేకపోతే ఏంది, వాళ్ళు ఎప్పుడన్నా పూలు అడిగితే ఇచ్చిర్రా? వాళ్ళని పువ్వులు అడిగితే వాళ్ళ ఆస్తులు అడిగినట్టు చేస్తారు. అందుకే అక్క వాళ్ళ కోసం పువ్వులు లేకుండా అన్ని తెప్పుకొచ్చిన. అవును గాని అవంతిక బతుకమ్మ వేసిందా? మన బతుకమ్మ దాని బతుకమ్మ కన్నా పెద్ద ఉండాలి. నువ్వు పోయి అవంతిక కొలది బతుకమ్మ ఎంత పెద్దగా అయిందో చూసిరాపో. అయ్యో అక్క, అవంతిక కొలకు ఒక్క పువ్వుతం దొరకలే. ఇవరాక నేను పువ్వులు తెంపడానికి పోయినప్పుడు చూసిన చేతుల కవర్ ఉంది కానీ కవర్లో ఒక్క పువ్వుతం లేదు. అయితే దానికి ఒక్క పువ్వు కూడా దొరకలేదా? మంచిగా అయింది. రోజు నామం కూడా వంగుద్ది కదా. ఇలా దాని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు సుత్తావు. అక్క ఇలా అందరు బతుకమ్మల కంటే మన బతుకమ్మ పెద్దగా ఉండాలి. అందుకని అక్క బతుకమ్మల కాడికి ఇలా సత్తు పట్టుకొస్తున్నావా? మనం ఎందుకు రా సత్తు పట్టుకోపోడు? ఆడికి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళే పెడతారు. ఎలుక కోసం కొండంద అవుతే బంగారం దొరికినట్టు బతుకమ్మ కాడ 10 రకాల సత్తులు దొరుకుతాయి. అబ్బో, సత్తు పట్టుకొత్తని ఆస్తులో నరిపోతాయా? చూడే పాపం అని పాత చీరెత్తే ఉట్టు ఉన్న ఇంటానికి ఊరేసుకుందట. ఏమైందిరా గట్ల బీరిపోయి చూస్తున్నావు? పోయి ఇంకిన్ని పూలు పట్టుకరాపో. ఏంది ఇంకిన్ని పూలా? ఎందుకు తింటావా? మాసాలు నువ్వు పెద్ద బతుకమ్మ తీసుకోవచ్చు. అక్కడ ఏమైనా గిఫ్ట్ ఇస్తారా? నేను అడిగాను లేండి పోయి సత్తు బుక్కెత్తా. ఇక నీకోసమే వాళ్ళు సత్తు చేసి రెడీ పెట్టిర్రు, నువ్వెప్పుడు వస్తావా అని. ఆ ముఖం చూడు, పాలల్లో చక్కెరకి బదులు ఉప్పేసే ముఖం. అబ్బో, ఇది పెద్ద ఐశ్వర్యరాయ ముఖం. మరి పోయిల మాడిని గ్యారప్ప ముఖం దానా. అందరు నీలక్కనే ఉంటారా పైసలకు పిడిపడినట్టు? అరే ఎక్కువ తక్కువ మాట్లాడకు. రొట్టె పెన్ కనుకొని చంపింది అనుకో, నీ మొగం లెక్క మాడిపోయినట్టు అవుతుందా? రోకల్ బండి అనుకోని రాకింది అనుకో, మహేష్ బాబు లెక్క తెల్లగా అయితే కావచ్చు. తమ్ముడా ఆగురా, నీ సంగతి చెప్తా. నువ్వైతే మళ్ళా కనవాడు చీపిరి గట్ట అందుకొని చంపితే ఈ శనగ సత్తు కావాలి. లడ్గా నల్లింటికి పోయి కొంచెం సత్తానే పెట్టుకుంటా. అవి ఇంట్లో ఉండనే బుద్ధి అవుతలేదు. లడ్డుగాడే గిడేస్తుండ. అరే నువ్వేంద్రా గిడేస్తున్నావు? ఏం చెప్పాలరా, మా మమ్మీని సత్తు పెట్టుకుంటే చెవుకొని చిడక్కుదరా. నీ పాపం పాడుగాను. నాకు సత్తు కోసం మెండికి వస్తున్నా కాదురా. కట్టుకోవాలని గోసులేరా అంటే వేసుకోవడానికి కొత్త చెప్పులు అడిగినట నీ అసంటోడు. ఓవర్ యాక్షన్ చేయకరా. నాకే సత్తులేరా అంటే నీకెక్కడికి వెళ్ళేవాళ్ళు? నాకు గోసుకి వెళ్ళేవనా? ఎండాకాలంలో వచ్చే కరువు లెక్క అయిపోయింది కదా మన బతుకు. సత్తి పిండి కళ్ళకు కనబడ్డా బుక్కలేని బతుకులు రా మనవి. అరే విసిగాడందిరా సత్తు పిండి పట్టుకొని ఇటే వస్తుండు. అరే దొరికిందే సందురా, దొంగతనం చేద్దాం పారా. అరే నువ్వు దొంగతనం గురించి మాట్లాడకురా, మా ఇంట వంటలేదు. నువ్వు రాజనాక బింగబాక దొంగతనం చేయలేదా? మర్చిపోయావా? ఇప్పుడు పెద్ద సక్కని పూసలెక్కడ మాట్లాడుతున్నావు కదరా. అరే నువ్వేమని చెప్పు కానీ ఆ దొంగతనం చేసుడు తప్పురా. ఊగా కిరికిరి మాట్లాడుతురా. సత్కాలను నాదని రారా. సరే పారా.
పోతున్నావురా? మా అమ్మ సత్తు పట్టించుకరమ్మన్నది. No, 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 no. సత్తే తలకు ఓసుకున్నట్టు సందమావా ఓ సందమావా అలికి ఉన్న వాకిళ్ళు సందమావా పడుసు పిల్ల నవ్వినట్టు సందమావా ఓ సందమావా పరుసుకున్న ముగ్గుల్లో సందమావా పిల్లల కోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా ఓ సందమావా ఎదల తడిని నింపుకుంది సందమావా ఒక్కేసి పువ్వేసి డొల్ల పడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో రెండేసి పూలేసి డొల్ల పడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుల్ల విలువ తెలుపవేసలియా శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగ్లాల గౌరమ్మ కూసున్న గద్దెలు ఏలేనే సీతమ్మ కూసున్న సిరిసాపలేలేనే గౌరీ కాటమరాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో అవంతిక డ్రెస్ చూసినావా ఎంత మంచిగా ఉందో. మంచిగా ఉంది. అవును కానీ నీ డ్రెస్ ఎంత కొన్నావు? ఏ షాప్ లో కొన్నావు? ఎన్ని పైసలు అయినాయి? ఏ పాటే 2000. ఏంది 2000? ఈ చింపి జుట్టు ముఖం దానికి 2000 డ్రెస్సా? నా డ్రెస్ దానికి 400 అని తెలిస్తే దీని ముంగట ఇజ్జత్ పోతాయి కావచ్చు. మెల్లగా కవర్ చేయాలి. అయ్యో 2000ఏనా? గంత చీపా? ఇంత చీప్ డ్రెస్లు ఎట్లా వేసుకుంటారో అసలు. కొత్త డ్రెస్ కొన్నా అని సంబరం లేకుండా ఎత్తాంది. దీని డ్రెస్ క్షేదలు పట్ట. నీ డ్రెస్కి ఎంత అయినాయి పైసలు? నా డ్రెస్కా 5000 తెలుసా? శనివారం అంగట్లో 50 రూపాయలకు కొన్నది కావచ్చు. 5000 నా దగ్గర వంగుతాంది. అరక తినేటోళ్ళ కుట్టిగిచ్చినా తీసుకోరు. ఎట్లా పాడని చూడు ఈ డ్రెస్. శనివారం అంగట్లో శనగలు అమ్ముకునే దాని లెక్కనే ఉంది. బతుకమ్మ బతుకమ్మ దంజములు చూడవంతిక. చూస్తున్నా అసలే మనసలే మమ్మలక్క. 500 పెట్టి కొన్నది ఆట అందరు ముంగడ పొంగుతాంది. అది పెద్ద పిసిరేనా? 50 రూపాయలు పెట్టి కొనవచ్చు. అక్క ఏం పాట పాడుతున్నా? మంచి పాట పాడు. రామ 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 ఉయ్యాలో దాని వడ్డలం చూడే ఉయ్యాలో. రామ 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 ఉయ్యాలో బంగారం దిగిట్లనా ఉయ్యాలో. కుసలు కావచ్చు ఉయ్యాలో అంగట్లో కొనవచ్చు ఉయ్యాలో. దాని గురించి నీకెందుకు ఉయ్యాలో? నీ గురించి నడుచుకో ఉయ్యాలో. ఏ పాట పాడతారు? మంచి పాట పాడతా. పాట రామ వియ్యాలో రమణేశ్ రామ వియ్యాలో. రామ 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 ఉయ్యాలో రమణేశ్ రామ ఉయ్యాలో.